పెదమానాపురంలో పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా దత్తిరాజుల మండలం పెదమానాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. స్థానికులతో మాట్లాడి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్ ముందు అంతగా బలం మాకు లేకపోయినా 10 మంది కలిసి 10 నాయకులు కలిసి మీ అందరికీ ఈ గ్రామం అభివృద్ధిలో బాగా తీసుకెళ్తాము, అన్ని విషయాల్లో మేము పట్టించుకుంటాము, ఒకసారి మంచి నాయకత్వం ఇస్తామని వృద్ధుడికి ఇస్తే ఆయన గౌరవంగా బతుకుతాడు, వాళ్ళ పిల్లలు కూడా గౌరవంగా చూసుకుంటారు. ఆయన కష్టపడలేడు కాబట్టి ఉపాధి పనికి వెళ్ళలేరు కాబట్టి ఆయనకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్న నందమూరి తారక రామారావు పెన్షన్ మొదలు పెడితే అలాగా 30 రూపాయలు, 60 రూపాయలు, 200 రూపాయలు, 200 నుంచి 1000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే జరిగింది. తర్వాత 2000 నుంచి 3000 ఆయనే చేశారు. అలాగే 3000 నుంచి 2000, 1000 నుంచి 2000 ఆయనే చేశారు. 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మాట ఇచ్చారో 3000 నుంచి 4000 చేస్తామని, అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2024 నుంచి అమలు చేస్తానని మాట ఇచ్చిన వెంటనే జూలై నెలలో 3 నెలలతో పాటు 4000 రూపాయలు పెన్షన్ పెంచి పంపిణీ చేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకున్నాను. కల్పించుకోవాలని మన గ్రామ సచివాలయం స్టాఫ్ తో పాటు ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి పబ్లిక్ ని మీ అందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానే ఈ రోజు అభివృద్ధి అనేది మనకు వస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఎంత వరి పంట అయినా కొనడానికి రెడీగా ఉంది, కానీ దాన్ని మీకు పెద్దగా లాభసాటిగా రావట్లేదు. అందుకే మీరు చాలా మంది మేజ్ క్రాప్ కి వెళ్ళమని కానీ, లేకపోతే మన పామాయిల్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా ఎక్కువగా డబ్బులు వచ్చినటువంటి క్రాప్ లో మీరు కన్వర్ట్ అవ్వగలిగితే ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు లేకపోతే 3 పంటలు వచ్చే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఈరోజు ర్యాలీ పరంగా మీరు చేసి మిమ్మల్ని మేము ప్రోత్సహించి మిమ్మల్ని ప్రభుత్వం ఆలోచనతో పనిచేయడానికి మిమ్మల్ని